హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మనకి ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన వీడియో అనేది చేయండి మేడం అని. సో ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన వీడియో అయితే చెప్పుకుందాం. అయితే మనకి ఇంగ్లీష్ మెథడాలజీకి ఎన్ని మార్క్స్ అనేవి ఉంటాయంటే టెట్లో మనకి 6 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి టెట్ సిలబస్ అనమాట. అయితే టెట్లో మనకి మొత్తం 30 మార్క్స్కి ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ కలిపి ఉంటుంది. అందులో కంటెంట్ వచ్చేసి 24, అలాగే మెథడాలజీ వచ్చేసి 6 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న సిలబస్ కనుక మనం చూస్తే డిఎస్సికి ఏ విధంగా అయితే ఉంటుందో టెట్కి కూడా ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే డిఎస్సికి ఒక 2-3 టాపిక్స్ అనేవి కొంచెం యాడ్ అవుతాయి. సో ఫస్ట్ లెసన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. అందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, అలాగే ప్రిన్సిపల్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఈరోజు హిస్టరీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఈ టాపిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ మనకి ఇంతకు ముందున్న సిలబస్ కానీ ఇప్పుడు ఏదైతే మారిన సిలబస్ కానీ ఈ టాపిక్ అయితే ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఈ టాపిక్ అయితే ఇంక్లూడ్ అయ్యలేదు. ఏవైతే 2010-16 లోపు ఉన్నాయో టెక్స్ట్ బుక్స్, సో అందులో ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టాపిక్ ఇవ్వలేదని మనం చదివేయడం మానేయకూడదు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా మనకి బిట్ అనేది వచ్చే టాపిక్ అనమాట ఇది. అందుకే మనం ఖచ్చితంగా ఈరోజు ఈ లెసన్ అయితే చెప్పుకుందాం. సో ఇది మనకి చూసారు కదా, ఇది టెట్కి సంబంధించిన సిలబస్. అలాగే డిఎస్సి సిలబస్ కూడా ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. సో ఇది కనుక మీరు చూస్తే డిఎస్సికి సంబంధించి లాస్ట్ టైం జరిగిన డిఎస్సికి సంబంధించిన సిలబస్. ఇందులో మనకి ప్రతి కంటెంట్ కూడా 15 మార్క్స్ ఉండడం జరుగుతుంది, అంటే మెథడాలజీ కంటెంట్ కలిపి. ఇందులో మనకి కంటెంట్ 10 మార్క్స్, అలాగే మెథడాలజీ అనేది 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. టెట్లో అయితే 6 మార్క్స్, డిఎస్సిలో అయితే 5 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ½ మార్క్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ మీకు సేమ్ రెండు కూడా ఒకే సిలబస్ అనేది ఉండడం జరిగింది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ ఈ విధంగా. అయితే మనకి కొత్తగా ఇందులో యాడ్ అయింది ఏంటి అంటే ఫోనెటిక్స్, అలాగే టీచింగ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్ అనే ఈ 2 టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. అంటే డిఎస్సి లెవెల్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉంటుంది కదా, సో ఈ టాపిక్స్ అనేవి యాడ్ అయ్యాయి. మిగతా అన్నీ కూడా మనకి సేమ్ టు సేమ్ ఉంటాయి. అయితే ఈ టెక్స్ట్ బుక్ అనేది, సో ఈ టెక్స్ట్ బుక్ అనేది పీడిఎఫ్ అనేది, అంటే స్టార్టింగ్ ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, లెసన్ అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అంటే మామూలుగా మనం షార్ట్ నోట్స్ ఎలా రాసుకుంటామో ఆ విధంగా చేయమంటారా, లేకపోతే టెక్స్ట్ బుక్ అనేది పీడిఎఫ్ తీసి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అని అడిగితే, లేకపోతే బిట్ వైజ్ అని అడిగితే ఎక్కువ మంది టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని నోట్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా నేను టెక్స్ట్ బుక్ మొత్తం ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మనకి ఈ టెక్స్ట్ బుక్ అయితే కాదు, ఇప్పుడున్న ప్రెజెంట్ టెక్స్ట్ బుక్ కాదు, అలాగే మారిన టెక్స్ట్ బుక్ కూడా కాదు. ఇంతకుముందు పాత 2014, అలాగే 16-15 అప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్ ఇదైతే. సో అందులో మనకి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్, వీటన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ అయితే ఇచ్చారు. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లో అయితే లేదు, కానీ ఇది మనం ఖచ్చితంగా చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. ఏ కోచింగ్ సెంటర్లో అయినా కూడా మనకి ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో అందుకని మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, అలాగే ఒక షార్ట్ నోట్స్ అనేది కూడా మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎందుకంటే మీరు చూసినప్పుడల్లా బిట్ వైజ్ ఏదైనా మీకు బిట్ అనేది గుర్తు రాలేదనుకోండి, సో మళ్ళీ ఈ పీడిఎఫ్ అంతా చదువుకోవడం చాలా టైం పడుతుంది కదా, అందుకే షార్ట్ నోట్స్ అనేది కూడా నేను మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అంటే మనం ఎలా అయితే ఒక కుటుంబం లేకపోతే ఒక మొత్తం అందరం కలిసి జీవిస్తాము, అలాగే భాష కూడా కొన్ని భాషల యొక్క కలయిక అనమాట. అవి కూడా ఒక కుటుంబంలాగే ఏర్పడి ఉంటాయి. మనం చూస్తే ద్రావిడ భాషా కుటుంబం అని అలా తెలుగులో కొన్ని భాషా కుటుంబాల గురించి మనం చదువుతూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనకి కొన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి. సో ఏ భాషా కుటుంబం నుంచి ఏ భాష వచ్చింది అనేది ఇక్కడ హిస్టరీలో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఫస్ట్ మాట్లాడారు, సో ఎన్ని విధాలుగా దాన్ని ఇంప్రూవ్ అయింది అలాగే అది చివరికి ఎక్కడ స్థిరంగా ఉన్నది అనే విషయాలన్నీ కూడా మనం హిస్టరీకి సంబంధించి చూసేద్దాం.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కాల్డ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద భాషా కుటుంబానికి చెందింది. ఆ భాషా కుటుంబం ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. సో ఇండో యూరోపియన్ అనే భాషా కుటుంబం నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఆవిర్భవించింది. దిస్ ఫ్యామిలీ విచ్ ఈజ్ సెడ్ టు బి 3000 years old ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్స్ అండ్ హ్యాస్ మెనీ బ్రాంచెస్. సో ఈ యొక్క ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనేది భాషా కుటుంబం అనేది 3000 సంవత్సరాల పూర్వమైనదనమాట. అంటే 3000 సంవత్సరాల చరిత్ర కలిగింది. అలాగే అతి పెద్ద భాషా కుటుంబం, అన్ని భాషా కుటుంబాల్లో అతి పెద్ద భాషా కుటుంబం ఏది అంటే ఈ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. దీనికి అనేక బ్రాంచెస్ అనే దానికి అనేక కొమ్మలు అంటే శాఖలు అంటాం కదా. సో అనేక శాఖలు అనేవి కూడా ఉన్నాయని చెప్పవచ్చు. జర్మనిక్ ఈజ్ వన్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ ఆరిజినేటెడ్. సో అందులో ఉన్న ఒక శాఖ ఏంటి అంటే జర్మానిక్. ఈ జర్మానిక్ నుంచి ఈ జర్మానిక్ అనేది మనకి ఒక ముఖ్యమైన బ్రాంచ్ అనమాట ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి. దాని నుంచి మనకి ఇంగ్లీష్ అనేది, సో ఇందులో మనకి చెప్పుకున్నాం కదా, జర్మానిక్ నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రావడం జరిగింది. సో జర్మానిక్ అనే ఒక శాఖ నుంచి ఇంగ్లీష్ అనేది మనకి రావడం జరిగింది. అలాగే ఈ ఇండో యూరోపియన్కి సంబంధించిన మిగతా బ్రాంచెస్ ఏమున్నాయంటే స్లావిక్, బాల్టిక్, సెల్టిక్, రోమాన్స్, ఇండో ఇరానియన్ అనేవి మనకి ఈ యొక్క ఇండో యూరోపియన్లో శాఖల కింద ఉన్నాయి. అయితే ఎలా అయితే ఇంగ్లీష్ అనేది జర్మానిక్ నుంచి వచ్చిందో అలాగే మనకి సాంస్క్రిట్ అనేది ఏ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే ఇండో ఇరానియన్ బ్రాంచ్ అనే దాని నుంచి సాంస్క్రిట్ ఒక ఆవిర్భవించిందని చెప్పొచ్చు. అయితే మనకి ఈ టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది దీని యొక్క హిస్టరీని ఎలా విడదీశారు అంటే 3 మేజర్ పీరియడ్స్ కింద విడదీయడం జరిగింది. అవి ఏంటి అంటే మనకి ఓల్డ్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్, అలాగే మిడిల్ ఇంగ్లీష్. ఓల్డ్, మిడిల్, మోడర్న్. ఓల్డ్ ఇంగ్లీష్ యొక్క పీరియడ్ 500 AD నుంచి 1100 AD వరకు. అలాగే మిడిల్ ఇంగ్లీష్ 1100 AD నుంచి 1500 AD వరకు. మోడర్న్ ఇంగ్లీష్ యొక్క పీరియడ్ 1500 AD నుంచి ప్రెజెంట్ ఇప్పుడు వరకు కూడా మోడర్న్ ఇంగ్లీష్ కిందే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ 3 మేజర్ పీరియడ్స్ని మనం ఇంగ్లీష్ యొక్క హిస్టరీలో భాగంగా చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఇందులో భాగంగా ఓల్డ్ ఇంగ్లీష్ గురించి చూస్తే, ఓల్డ్ ఇంగ్లీష్ బిగేన్ విత్ ఎ ట్రైబ్ ఆఫ్ ఏంజిల్స్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద సౌత్ డెన్మార్క్ టు ఆక్యుపై బ్రిటిష్ ఐలాండ్స్. సో బ్రిటిష్ ఐలాండ్స్ అనేవి ఆక్యుపై చేసుకోవడానికి ఎవరు వచ్చారు అంటే ఏంజిల్స్ అనే ఒక తెగవారు వచ్చారు. వీళ్ళు అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే సౌత్ డెన్మార్క్కి చెందిన ఏంజిల్స్ అనే తెగవారు ఈ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేసుకోవడానికి రావడం జరిగింది. అయితే అలాంగ్ విత్ ఏంజిల్స్ అనదర్ ట్రైబ్ కాల్డ్ సాక్సాన్స్ ఆల్సో కేమ్ టు ఆక్యుపై ద ఐలాండ్స్. సో ఈ ఏంజిల్స్తో పాటు ఇంకొక తెగవారు ఏం పేరు అంటే సాక్సాన్స్ అనే ఈ తెగవారు కూడా బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేసుకోవడానికి రావడం జరిగింది. బోత్ దీస్ ట్రైబ్స్ స్పోక్ దేర్ ఓన్ లాంగ్వేజెస్. సో ఈ రెండు తెగల వారు కూడా వాళ్ళకి వచ్చిన లాంగ్వేజెస్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట. దిస్ మీన్ దట్ దే వేర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో వాళ్ళిద్దరు కూడా ఒకరి యొక్క భాషను ఒకరు అర్థం చేసుకుంటూ ఉండేవారు. Hence they developed a friendship and they started living together and the common language they spoke was called Anglo-Saxon. సో ఆ విధంగా ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం అనేది సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఏంటంటే ఇద్దరికి మధ్య ఒక కామన్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది. అదే మనకి యాంగ్లో-సాక్సాన్. వాళ్ళ నుంచి యాంగ్లో, వీళ్ళ నుంచి సాక్సాన్, రెండు కలిపి యాంగ్లో-సాక్సాన్ అనే ఒక లాంగ్వేజ్ అయితే డెవలప్ అయింది. Earlier inhabitants of the island spoke Celtic and they were driven north to occupy Scotland. సో ఇన్హాబిటెంట్స్ అంటే బ్రిటిష్ ఐలాండ్స్లో ఇంతకుముందు ఉండేవారు కదా. సో వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడేవారు అంటే సెల్టిక్ మాట్లాడేవారు. ఎప్పుడైతే ఏంజిల్స్ అలాగే సాక్సాన్స్ ఎప్పుడైతే బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేశారో అప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ యాంగ్లో-సాక్సాన్ అనేది రావడం జరిగింది. అంతకు ముందు వరకు అక్కడ ఉండే ప్రజలు సెల్టిక్ భాషని మాట్లాడుతూ ఉండేవారు. However, some of the words cells used became part of Anglo-Saxon and exist even today.
సో సెల్స్ అంటే సెల్టిక్ ప్రజలు మాట్లాడే వాళ్ళని సెల్స్ అంటారు కదా. సో సెల్టిక్ భాషను మాట్లాడే ప్రజల్ని సెల్స్ అంటారు. ఈ యొక్క సెల్టిక్ భాషలోని పదాలే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ప్రెజెంట్ ఉన్నవి ఏంటి అంటే స్కర్ట్, షర్ట్ అనేవి మనం సెల్టిక్ భాష నుంచి అంటే సెల్టిక్ బ్రాంచ్ నుంచి తీసుకున్నవి అన్నమాట. సో అవి ఇప్పటికీ కూడా మనం విచ్ ఆర్ ఇన్ యూజ్ ఈవెన్ టుడే. సో ఇప్పటికీ కూడా మనం వాటిని యూజ్ చేస్తూ ఉన్నామన్నమాట. Anglo-Saxon language gradually came to be called Englishik, and the land where this language was spoken came to be recognized as Ingla plus land. సో ఆంగ్లో-సాక్సాన్ లాంగ్వేజ్ అనేది క్రమేణా ఏమైంది అంటే ఇంగ్లీషిక్ అని పిలువబడేదన్నమాట. వాళ్ళు ఉంటున్న ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు అంటే ఇంగ్లా ల్యాండ్ అని పిలిచేవారు. అండ్ టుడే దిస్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇంగ్లాండ్. సో ఇప్పుడు ప్రెజెంట్ అది మనం ఎలా పిలుస్తున్నామంటే ఇంగ్లాండ్ కింద పిలుస్తున్నాం. సో బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంగ్లాండే కదా, సో అందుకని ఆ యొక్క ఇంగ్లా ల్యాండ్ అనే పదం క్రమేణా ఇంగ్లాండ్ కింద మారడం అయితే జరిగింది. సో ఆ విధంగా ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత చూస్తే ఆంగ్లో-సాక్సాన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ అక్రాస్ ద ఎంటైర్ ఐలాండ్ అండ్ ఎగ్జిబిటెడ్ 4 డైలాక్ట్స్. ఇక్కడ ఈ ఆంగ్లో-సాక్సాన్ అనే తెగ మొత్తం బ్రిటిష్ ఐలాండ్స్ మొత్తం కూడా వాళ్ళు నిండిపోయారనమాట, మొత్తం ఆక్యుపై చేశారు. అప్పుడు ఎలా అంటే 4 డైలాక్ట్స్ కింద వాళ్ళు విడిపోయారు. డైలాక్ట్స్ అంటే ఏంటి? మాండలికాలు. అంటే ఇప్పుడు సపోజ్ మన తెలుగు అనేది ఉన్నది, మన రాష్ట్రంలోనే మన ఏపీలోనే శ్రీకాకుళం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఈస్ట్ గోదావరి ఒకలా మాట్లాడతారు, వైజాగ్ ఒకలా. సో ఈ విధంగా ఏంటవి మాండలికాలు అంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ ఆంగ్లో-సాక్సాన్ అనే తెగ వాళ్ళు మొత్తం బ్రిటిష్ ఐలాండ్స్ మొత్తం కూడా స్ప్రెడ్ అయినా వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషే అయినా అది కూడా 4 డైలాక్ట్స్ కింద 4 మాండలికాల కింద ఏర్పడిందట. సో ఆ 4 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దీస్ ఆర్ నార్త్ అంబ్రియన్ ప్రిడామినెంట్లీ స్పోకెన్ ఇన్ ది నార్త్ పార్ట్ ఆఫ్ ఐలాండ్స్. సో ఏదైతే నార్త్ పార్ట్ అంటే ఉత్తరం, సో ఈ బ్రిటిష్ ఐలాండ్స్ అనుకోండి, ఈ ఉత్తర దిక్కులో మాట్లాడేది ఈ నార్త్ అంబ్రియన్. అలాగే మెర్సియన్ స్పోకెన్ మిడిల్ ల్యాండ్స్. సో ఈ మధ్యలోనే ఏంటంటే మెర్సియన్ అనేది మాట్లాడేవారు. వెస్ట్ సాక్సాన్ స్పోకెన్ ఇన్ వెస్ట్. సో ఈ యొక్క పశ్చిమంలో వెస్ట్ సాక్సాన్ అనేది మాట్లాడేవారు. అలాగే దక్షిణంలోని ఈస్ట్లోని మనకి ఏంటంటే ఈ యొక్క దక్షిణంలోని ఈస్ట్ భాగంలో కెంటిష్ అని. సో ఈ 4 మాండలికాలు అనేవి ఏర్పడడం జరిగింది. నార్త్ అంబ్రియన్, అలాగే మెర్సియన్, వెస్ట్ సాక్సాన్, కెంటిష్, ఈ 4 మాండలికాలు అనేవి ఏర్పడడం జరిగింది. టుడే దో దీస్ డైలాక్ట్స్ హ్యావ్ మెర్జ్డ్ టు ఫార్మ్ యూనిఫైడ్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ వేరియేషన్ ఇన్ ది యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ దీస్ ఏరియాస్. సో ఆ యొక్క ఏరియాస్లో మనం ఆ వేరియేషన్ని కనిపెట్టగలమాట. ఓల్డ్ ఇంగ్లీష్ విచ్ వాజ్ ఇన్ యూజ్ ఫర్ అబౌట్ 600 years షోడ్ సైన్స్ ఆఫ్ చేంజ్ విత్ ద నార్మన్ ఇన్వెన్షన్. నార్మన్ ఇన్వెన్షన్ అంటే నార్మన్స్ ఎప్పుడైతే దండయాత్ర చేశారో అప్పటి వరకు కూడా 600 years 600 సంవత్సరాల పాటు ఈ ఓల్డ్ ఇంగ్లీష్ అనేది అలా నడుస్తూనే ఉన్నదట. Beowulf is a book written during this period which is available to us and can provide samples of Old English. సో ఓల్డ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏవైనా ఆధారాలు అనేవి ఉన్నాయి అంటే అది ఒకటి ఈ బివోల్ఫ్ అనే ఒక పుస్తకం అనమాట. దీన్ని ఎవరు రాశారనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే ఈ బుక్ మాత్రం మనకి ఓల్డ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఒక ఆధారం కింద అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే మనం హిస్టరీలో మిడిల్ ఇంగ్లీష్, ఓల్డ్ ఇంగ్లీష్ గురించి చెప్పుకున్నాం, అందులో మనకి ఇంపార్టెంట్ బుక్ బివోల్ఫ్. సో మిడిల్ ఇంగ్లీష్లో కనుక చూస్తే మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్ ఇన్వెన్షన్ ఆర్ ద అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్. సో మిడిల్ ఇంగ్లీష్ అనేది ఎలా ఏర్పడింది అంటే ఎవరైతే ఈ నార్మన్ ఇన్వెన్షన్ అంటే దండయాత్ర, సో నార్మన్స్ అంటే ఈ ఫ్రెంచ్ రూలర్స్ అనేవాళ్ళు దండయాత్ర చేపట్టారు. ఎవరి లీడర్షిప్ అంటే ఎవరి నాయకత్వంలో అంటే విలియం ద కాంక్వేర్ అంటే కాంక్వేర్ అంటే ఇక్కడ ఏంటి విజేత లేకపోతే రాజ్యాన్ని పాలించే రాజు అనే అర్థాలు వస్తూ ఉంటాయి. సో అతని యొక్క పేరు విలియం. డ్యూక్ ఆఫ్ నార్మండీ, అతను ఏమని పిలిచేవారంటే డ్యూక్ ఆఫ్ నార్మండీ. ఇప్పుడు చెప్తాను చూడండి. సో మిడిల్ ఇంగ్లీష్ మనకి ఏ విధంగా డెవలప్ అయింది అంటే డ్యూక్ ఆఫ్ నార్మండీ అని పిలువబడే విలియం అనే ఒక ఫ్రెంచ్ రూలర్ దండయాత్ర అనేది జరిగిందనమాట.
ఎక్కడ అంటే ఈ యొక్క బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండేవారు కదా, ఈ ఆంగ్లో సాక్సన్స్ అనే బ్రిటిష్ ఐలాండ్స్ ఆక్యుపై చేసుకున్నారు కదా, సో అక్కడ ఈ దండయాత్ర అనేది ప్రారంభమైంది. నార్మన్ స్పోక్ ఆంగ్లో నార్మన్. సో ఈ నార్మన్స్ ఏం మాట్లాడేవారు అంటే ఆంగ్లో నార్మన్, వాళ్ళు ఏం మాట్లాడేవారు ఆంగ్లో సాక్సన్ కదా, సో ఇక్కడ ఆంగ్లో నార్మన్ మాట్లాడేవారు. విచ్ వాజ్ ఆల్సో ఏ ప్రొడక్ట్ ఆఫ్ జర్మానిక్. ఇది కూడా మనకి జర్మానిక్ నుంచి వచ్చిన ఒక భాషే. ఈ నార్మన్స్ మాట్లాడే ఆంగ్లో నార్మన్ అనేది కూడా జర్మానిక్ నుంచి వచ్చింది. ఆంగ్లో నార్మన్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాటిన్ అండ్ ఆంగ్లో సాక్సన్ వాజ్ సిమిలర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ దో ఇన్ ఏ స్మాల్ మెజర్. సో ఆంగ్లో నార్మన్ అనేది దేని చేత ప్రభావితం కాబడింది అంటే లాటిన్ అలాగే ఆంగ్లో సాక్సన్ ద్వారా కూడా తక్కువ మోతాదులో ఇది ప్రభావితం కాబడింది. ఏది అంటే ఆంగ్లో నార్మన్. నార్మన్స్ వేర్ ఎఫ్లుయెంటెడ్ ఇన్ కంపారిజన్ విత్ ద ఆంగ్లో సాక్సన్స్ అండ్ బికేమ్ ది రూలర్స్. సో ఈ వారిని ఏంటంటే వారిని పాలించే రూలర్స్ కింద వీళ్ళు ఎదగడం జరిగింది. ఎవరంటే నార్మన్స్. దస్ ఇట్ బికేమ్ బోత్ ఎసెన్షియల్ అండ్ ఫ్యాషనబుల్ టు లెర్న్ దేర్ లాంగ్వేజ్. సో వాళ్ళని పాలించాలి, వాళ్ళని రూల్ చేయాలి అంటే వీళ్ళకి ఏమొచ్చి ఉండాలి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి కదా. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఒక తప్పనిసరి అయిందనమాట వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం. ఏది ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం ఈ నార్మన్స్ కంటే వీళ్ళు మాట్లాడేది ఏంటి ఆంగ్లో నార్మన్ కదా, వీళ్ళకి తప్పనిసరి అయింది. ఏ కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ గేవ్ బర్త్ టు మిడిల్ ఇంగ్లీష్. సో ఈ ఆంగ్లో సాక్సన్ ఆంగ్లో నార్మన్ కలిపి మనకి మిడిల్ ఇంగ్లీష్కి ఒక జన్మ అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో మిడిల్ ఇంగ్లీష్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఆంగ్లో నార్మన్ ప్లస్ ఆంగ్లో సాక్సన్. దిస్ లాంగ్వేజ్ దట్ సర్వైవ్డ్ ఫర్ అబౌట్, చూడండి ఇక్కడ, దిస్ లాంగ్వేజ్ దట్ సర్వైవ్డ్ ఫర్ అబౌట్ 300 years డెవలప్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ గవర్నెన్స్. సో అది క్రమేణా ఏంటంటే పరిపాలన భాష కింద ఎదగడం జరిగింది. అయితే ఇది 300 సంవత్సరాల పాటు మనగలిగిందట. సో 300 years పాటు మనకి ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది మనగలిగింది. అలాగే 600 years ఏంటి మనకి ఓల్డ్ ఇంగ్లీష్ అనేది 600 years. ఎప్పటి వరకు ఈ యొక్క నార్మన్స్ అనేవాళ్ళు దండయాత్ర చేసేంత వరకు అంటే 600 years అది మనగలిగిందనమాట. అయితే ఇక్కడ క్రమేణా ఈ యొక్క ఆంగ్లో సాక్సన్ అలాగే ఆంగ్లో నార్మన్ రెండు కలిపి పరిపాలనా భాష కింద మారడం అనేది జరిగింది. అటెంప్ట్స్ టు రైట్ పోయిటరీ వాజ్ ఆల్సో మేడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో పోయిటరీ అనేది రాయడం కూడా ఈ కాలంలోనే, ఈ మిడిల్ ఇంగ్లీష్ కాలంలోనే మొదలైందని చెప్పవచ్చు. అందులో మనకి చాసర్ ఈజ్ ఎ మేజర్ ఆథర్ హూ వర్క్స్ ఆర్ రీడ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఈవెన్ టుడే. ఇప్పటికీ కూడా అతని యొక్క రచనలు చదవడానికి ఇంట్రెస్ట్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎవరు అంటే అతను చాసర్. ఇతను రాసిన యొక్క అది వర్క్ ఏంటంటే అతని యొక్క కాంట్రిబ్యూటరీ టేల్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడో చదివినట్టు గుర్తుంది. సో కాంట్రిబ్యూటరీ టేల్స్ ఏదో సంథింగ్ ఉంటుంది, అది ఇతను రాసిన ఒక వర్క్ అనమాట. విత్ ది బిగినింగ్ ఆఫ్ 16th century and the Renaissance movement, మిడిల్ ఇంగ్లీష్ డెవలప్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ మోడర్న్ ఇంగ్లీష్. సో ఎప్పుడైతే ఈ యొక్క పోయిటరీ రాయడం మొదలుపెట్టారో, సో అలాగే ఈ రెనైసెన్స్ మూమెంట్ అనేది వచ్చిందో, ఇవన్నీ కూడా మనకి మోడర్న్ ఇంగ్లీష్కి దారి తీసాయని అయితే చెప్పవచ్చు. ఇందులో మనకి ఈ మిడిల్ ఇంగ్లీష్లో మనకి చెప్పుకోదగ్గ వర్క్ ఏది అంటే ఈ చాసర్ గురించే మనం చెప్పుకోవాలి. తర్వాత మనకి మోడర్న్ ఇంగ్లీష్, ఇది మనకి 1500 AD నుంచి ప్రెజెంట్ వరకు ఉండడం జరిగింది. రెనైసెన్స్ మూమెంట్ బ్రాట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లైక్ గ్రీక్ అండ్ లాటిన్ ఆన్ ఇంగ్లీష్ ఇన్ ఏ బిగ్ వే. అంటే ఏంటంటే ఈ యొక్క ఇంగ్లీష్ పైన గ్రీక్ లాటిన్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే గ్రీక్ యొక్క వర్డ్స్ లాటిన్ యొక్క వర్డ్స్ ఇంగ్లీష్లోకి వచ్చి చేరుతున్నాయి అని. సెవరల్ వర్డ్స్ వేర్ బారోడ్ ఫ్రమ్ దీస్ లాంగ్వేజెస్ అండ్ దీస్ హ్యావ్ సర్వైవ్డ్ టు ది ప్రెజెంట్ డే. చాలా వరకు పదాలు అనేవి ఈ యొక్క లాంగ్వేజ్లో వచ్చి చేరాయి. సో ఇప్పటికీ కూడా అవి నడుస్తూ ఉన్నాయంటే జీవించి ఉన్నాయని చెప్తున్నారు. షేక్స్పియర్ హూ హ్యాస్ chronicled the history of England has
used examples of early modern English in his play Love's Labour's Lost through a character called Holofernes. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ యొక్క మోడర్న్ ఇంగ్లీష్కి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే షేక్స్పియర్ అనే అతను మోడర్న్ ఇంగ్లీష్ కోసం చాలా కృషి చేశారు. అయితే ఇతను ఏం చెప్తున్నారంటే ఒక ప్లే అనేది, ఒక నాటకం అనేది రాశారు. ఏంటి అంటే లవ్స్ లాబర్స్ లాస్ట్. సో లవ్స్ లాబర్స్ లాస్ట్ అనే ఒక నాటకంలో ఒక క్యారెక్టర్ ద్వారా, ఏం పేరు అంటే హోలోఫెర్నెస్ అనే క్యారెక్టర్ ద్వారా అతను ఏం చేశారంటే ఈ యొక్క మోడర్న్ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి పలికించారు. ఆ నాటకంలో హోలోఫెర్నెస్ అనే ఒక వ్యక్తి క్యారెక్టర్ ద్వారా ఈ మోడర్న్ ఇంగ్లీష్ పదాలు అనేవి పలికించడం జరిగింది. అయితే ఈ హోలోఫెర్నెస్ అంటే ఎవరు అంటే ఒక టీచర్ అనమాట, స్కూల్ టీచర్, అలాగే ఒక స్కాలర్ కూడా. దట్ షేక్స్పియర్ హ్యాస్ ఎ dig at this character is another matter. Linguistically, modern English differs from the Middle English in what is called the Great Vowel Shift. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేది. అయితే ఏంటి గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటే ఏంటంటే మిడిల్ ఇంగ్లీష్ నుండి మోడర్న్ ఇంగ్లీష్ అనేది ఏ విధంగా తేడాలు కలిగి ఉంది అని చెప్పేదే మనకి గ్రేట్ ఓవెల్ షిఫ్ట్. అయితే అవి ఎలాంటి తేడాలు అంటే The Middle English had words with vowels which were pronounced predominantly from the back of the mouth. సో మిడిల్ ఇంగ్లీష్లో ఉన్న ఓవెల్స్ అనేవి ఎలా పలకబడేవి అంటే మన నోటి యొక్క వెనక భాగం నుంచి పలకబడేవట. అర్థమైందా మీకు? మిడిల్ ఇంగ్లీష్లో ఓవెల్స్ అనేవి నోటి యొక్క వెనక భాగం నుంచి, బ్యాక్ ఆఫ్ ది మౌత్ నుంచి పలకబడేవట. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఆ యొక్క ఓవెల్స్ అనేవి ఫ్రంట్ ఆఫ్ ది మౌత్, సో మన యొక్క నోటి ముందు భాగం నుంచి ఫ్రంట్ ఆఫ్ ది మౌత్ పలకబడుతున్నాయి అన్నమాట. హౌఎవర్ దిస్ ఓవెల్ షిఫ్ట్ డిడ్ నాట్ రీప్లేస్ ఆల్ ది బ్యాక్ ఓవెల్స్ యాజ్ కెన్ బి సీన్ ఇన్ ది ప్రెజెంట్ డే ఇంగ్లీష్. సో దీన్నే మనకి ఏమన్నారంటే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అన్నారు. అయితే అన్ని పదాలు, అన్ని ఓవెల్స్ అలా జరగలేదు, కాకపోతే కొన్ని మాత్రం ఇప్పటికీ అలానే జరిగి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇది మనకి గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేది మోడర్న్ ఇంగ్లీష్ అనేది మిడిల్ ఇంగ్లీష్ నుంచి ఎలా అయితే వేరుగా ఉన్నది అని ఇక్కడ చెప్పే భాగంలో మనకి గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనే పదం అనేది యూస్ చేశారు. మిడిల్ ఇంగ్లీష్లో బ్యాక్ ఆఫ్ ది మౌత్ నుంచి ఓవెల్స్ అనేవి వస్తే మోడర్న్ ఇంగ్లీష్లో ఫ్రంట్ ఆఫ్ ది మౌత్ నుంచి అనేవి వచ్చాయి. సో హౌఎవర్ దిస్ ఓవెల్ షిఫ్ట్ డిడ్ నాట్ రీప్లేస్ ఆల్ ది బ్యాక్ ఓవెల్స్ యాజ్ కెన్ బీ సీన్ ఇన్ ది ప్రెజెంట్ డే ఇంగ్లీష్. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇంగ్లీష్ బట్టి కనుక చూస్తే అన్ని ఓవెల్స్ అనేవి అలాగా ఫ్రంట్ ఆఫ్ ది మౌత్ నుంచి పలకబడట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మనకి ఈ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటే. మోడర్న్ ఇంగ్లీష్లో మనకి చెప్పుకోదగ్గవి ఏంటి అంటే ఈ షేక్స్పియర్ రాసిన లవ్స్ లాబర్స్ లాస్ట్, అలాగే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేవి మనకి మోడర్న్ ఇంగ్లీష్లో అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి, మిడిల్ ఇంగ్లీష్కి మోడర్న్ ఇంగ్లీష్కి ఇప్పుడున్న వాటికి. సో వీటిని ఎలా అయితే పలుకుతారో నాకైతే తెలీదు. సో ఇవి మనకి తెలిసిందే, హౌస్ వైఫ్, స్పూన్, బ్రేక్, హోమ్ అని అంటూ ఉంటారు. సో దాన్ని బట్టి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పలికేవారు అంటే వాటిని ఎలా పలుకుతారో తెలిస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మీకు చెప్పాను. నెక్స్ట్ చూస్తే దేర్ వేర్ ఏ ఫ్యూ మేజర్ ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ హెల్ప్డ్ మోడర్న్ ఇంగ్లీష్ స్టెబిలైజెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ అయినా కూడా స్థిరత్వం అనేది ఉండాలి. సో స్థిరత్వం అనేది ఎప్పుడు లేదో అది కొన్ని రోజులకి కనుమరుగైపోతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఆ స్థిరత్వం అనేది పొందడానికి చాలా ఈవెంట్స్ అనేవి, చాలా సందర్భాలు అనేవి వీటికి ఈ యొక్క మోడర్న్ ఇంగ్లీష్లో తోడ్పడ్డాయి అని చెప్పవచ్చు అనమాట. ద ఇన్వెన్షన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ బై విలియం క్యాక్స్టాన్ లెడ్ టు మాస్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్. సో అయితే ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది కనుక్కున్నారంటే ఎవరు అంటే విలియం క్యాక్స్టాన్. అయితే ఎందుకు కనుక్కున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ అనేవి పూర్వం ఏంటంటే రాజులు చేతులతో రాయిస్తూ ఉండేవారట. సో ఆ విధంగా ఒక వ్యక్తి ఎన్ని బైబిల్స్ తన జీవితకాలంలో రాయగలిగితే అన్నీ రాసి వాటిని అమ్ముతూ ఉండేవారు. సో ఈ విధంగా జరుగుతూ ఉండేది. అయితే ఇలా రాయడం వల్ల చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అన్ని బుక్స్లోనే ఒకేలా ఉండట్లేదు పదాలు కానీ
మీనింగ్స్ కానీ ఏమైనా ఒకేలా ఉండట్లేదు అనే ఒక ఉద్దేశంతో ఏంటంటే ఏదైనా స్టాండర్డ్గా ఒక లాంగ్వేజ్ని తీసుకొని దాన్ని అచ్చివేయాలి అనే ఒక ఉద్దేశంతో విలియం క్యాక్స్టన్ అనే అతను ప్రింటింగ్ ప్రెస్ని అయితే కనుక్కోవడం జరిగింది. సో అది కూడా మోడర్న్ ఇంగ్లీష్ అనేది అలా స్థిరపడిపోవడానికి ఒక కారణం కింద చెప్పొచ్చు. ఏంటి? ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం. అలాగే విచ్ నెసెసిటేటెడ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ స్పెల్లింగ్స్. సో ఆ యొక్క స్పెల్లింగ్స్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అంతా కూడా స్థిరంగా ఉండడానికి. అరౌండ్ దిస్ టైమ్ కింగ్ జేమ్స్ హూ వాజ్ రూలింగ్ ఇంగ్లాండ్ కమిషన్ స్కాలర్స్ టు ట్రాన్స్లేట్ ద ఇంగ్లీష్ బైబిల్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కామన్ పీపుల్. సో ఆ టైంలో కింగ్ జేమ్స్ ఏం చేశాడు అంటే, కింగ్ జేమ్స్ అనేవారు ఎవరు అంటే ఇంగ్లాండ్ని అప్పుడు పాలిస్తున్న ఒక వ్యక్తి. అతను ఏం చేశాడు అంటే ఈ యొక్క బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ట్రాన్స్లేట్ చేసి కొన్ని స్థిరమైన పదాలు అనేవి అన్నీ యూజ్ చేసి బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అచ్చువేయడం అనేది జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ఒక సందర్భం కింద మోడర్న్ ఇంగ్లీష్ స్టెబిలైజ్ కావడానికి, స్థిరీకరణ కావడానికి ఒక సందర్భం కింద చెప్పొచ్చు. కింగ్ జేమ్స్ అనే అతను బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం, అలాగే విలియం క్యాక్స్టన్ అనే అతను ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూస్తే దిస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద ఆథరైజ్డ్ వెర్షన్ ఆర్ కింగ్ జేమ్స్ వెర్షన్ ఆఫ్ బైబిల్. సో ఈ యొక్క ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాన్ని ఏమనేవారు అంటే ఆథరైజ్డ్ వెర్షన్ ఆర్ కింగ్ జేమ్స్ వెర్షన్ ఆఫ్ బైబిల్ అని పిలుస్తూ ఉండేవారట. దిస్ ఎఫర్ట్ బై కింగ్ జేమ్స్ ఆల్సో paved way for stabilizing the English language to a large extent. సో ఈ యొక్క ఇది కూడా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్టెబిలైజ్ కావడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. అంటే స్థిరీకరణ కావడానికి, స్థిరంగా ఉండడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు అని చెప్తున్నారు. దిస్ వాజ్ ఫర్దర్ సప్లిమెంటెడ్ బై ది ప్రొడక్షన్ ఆఫ్ ఎ గ్లాసరీ బై రాబర్ట్ కార్డ్రే టేబుల్ ఆల్ఫాబెటికల్ విచ్ ఇన్ మెనీ సెన్సెస్ ఈజ్ ద ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్. సో ఎప్పుడైతే బైబిల్ అనేది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిందో, సో కొంతమంది ఏంటంటే కొన్ని పదాలకి ఒక్కొక్క రకంగా మీనింగ్ ఇస్తూ ఉండేవారు, కొంతమంది ఇంకో రకంగా మీనింగ్ ఇస్తూ ఉండేవారు. సో ఈ సమస్యను పోగొట్టడానికి రాబర్ట్ కార్డ్రే అనే అతను ఒక డిక్షనరీని తయారు చేశారనమాట. సో అదే వరల్డ్లో ఫస్ట్ డిక్షనరీ కింద మనం చెప్పుకుంటాం. అది ఏంటి అంటే టేబుల్ ఆల్ఫాబెటికల్. సో టేబుల్ ఆల్ఫాబెటికల్ అనే పేరుతో డిక్షనరీని రిలీజ్ చేశారు. దాని తర్వాత శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ అనేది కూడా 1755 ADలో మనకి రావడం జరిగింది. బోత్ దీస్ ఫ్యాక్టర్స్ హెల్ప్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్వైర్ స్టెబిలిటీ. సో ఈ రెండు కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్థిరంగా ఉండిపోవడానికి తోడ్పడ్డాయని చెప్పొచ్చు. మనం చెప్పుకున్నది ఏంటి? ప్రింటింగ్ ప్రెస్, అలాగే బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం, అలాగే ఈ యొక్క డిక్షనరీస్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్గా నించోడానికి తోడ్పడ్డాయి. ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ రిసీవ్డ్ ఎ ఫర్దర్ ఇంపెటస్ విత్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విధానం అనేది అభివృద్ధి చెందుతుందో, బ్రిటిష్ వాళ్ళు అనేవారు అన్ని దేశాలపైన పట్టు సాధిస్తున్నారో, సో వాళ్ళకి కూడా ఈ ఇంగ్లీష్ అనేది చాలా అవసరమైందనమాట. సో ఏంటంటే పక్క వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడింది. సో అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ద బ్రిటిష్ ఇన్వాజన్ లెడ్ టు ది లాంగ్వేజ్ బారోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ సెవరల్ లాంగ్వేజెస్ అండ్ అడాప్టింగ్ దెమ్ టు సూట్ ద ఇంగ్లీష్ ఫొనాలజీ అండ్ మార్ఫాలజీ. సో ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు, సో ఈ బ్రిటిష్లో ఏంటంటే బ్రిటిష్ దండయాత్ర తర్వాత చాలా వరకు అంటే వీళ్ళు వేరొకరితో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళ భాషా పదాలు ఇంగ్లీష్లో కలపడం, ఈ విధంగా ఏంటంటే చాలా భాషా పదాలు ఇంగ్లీష్లో వచ్చి చేరాయట. ఈవెన్ టు దిస్ డే ఇంగ్లీష్ హ్యాస్ బీన్ ఏ లాంగ్వేజ్ దట్ క్యాన్ బారో ఏ వర్డ్ అండ్ మేక్ ఇట్ ఇట్స్ ఓన్ విత్ ఫెసిలిటీ. సో ఇప్పటికీ కూడా మనకి అంటే ఏదైనా ఏ పదాలైనా ఇంగ్లీష్లో వచ్చి చేరుతూనే ఉన్నాయని చెప్తున్నారు. దిస్ క్యారెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ హెల్ప్డ్ టు గ్రో ఇమ్మెన్సివ్లీ. సో ఈ విధమైన ఒక కారణం అనేది ఇంగ్లీష్ డెవలప్ అవ్వడానికి కూడా తోడ్పడిందని చెప్పుతున్నారు. ఏ మేజర్ ఫ్యాక్టర్ దట్ లెడ్ టు ది గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ది 20th century ఈజ్ 2 వరల్డ్ వార్స్. సో ఈ విధంగా అన్ని
తోడ్పడుతూ వచ్చాయి ఇంగ్లీష్ అనేది స్థిరంగా ఉండడానికి. అలాగే వాటితో పాటు 20th సెంచురీలో వరల్డ్ వార్స్ కూడా తోడ్పడ్డాయి అన్నమాట. ఏ విధంగానో చూద్దాం. ఇంగ్లీష్ బికేమ్ ద ఆపరేటివ్ లాంగ్వేజ్ ఫర్ ఎలీడ్ ఫోర్సెస్ అండ్ సెవరల్ వర్డ్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద కామన్ వొకాబులరీ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎలీడ్ ఫోర్సెస్ అంటే ఏంటి, మనకి అమెరికా వైపు ఈ ఫ్రాన్స్ ఇవన్నీ యుద్ధం చేయడం జరిగింది. సో ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఇవి మనకి ఎలీడ్ ఫోర్సెస్లో చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఈ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అనేది రావడం జరిగింది. ఒకరి భాష అనేది ఒకరికి అర్థమయ్యేది కాదు. సో ఆ విధంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడానికి ఖచ్చితంగా ఇంగ్లీష్లోని కొన్ని పదాలన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఏర్పడిందనమాట. సో ఆ విధంగా కొన్ని పదాలు అనేవి కామన్గా వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవారు. అంబుష్, స్పియర్ హెడ్, చార్జ్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ బారోడ్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ వార్ఫేర్ ఇంటూ కామన్ లాంగ్వేజ్. సో ఇలాంటి పదాలు ఏంటంటే చిన్న చిన్న పదాలన్నా, ఇలాంటి చిన్న చిన్న పదాలన్నీ కూడా వాళ్ళ యొక్క సైన్యానికి చెప్పడం ద్వారా ఏంటంటే ఒక ట్రైనింగ్ లాంటిది ఇస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అర్థం అవ్వాలి కాబట్టి. ఇక్కడ సపోజ్ మనం చార్జ్ అలాంటివి చూసుకున్నాం అనుకో, వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పడం అనమాట. సో ఈ విధమైన పదాలు ఇలాంటివి అన్నీ కూడా కమ్యూనికేట్ చేయడానికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తోడ్పడింది అని చెప్పవచ్చు. టుడే ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ దట్ హ్యాస్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తంలో కూడా మనకి ఇప్పుడు ఇంగ్లీష్ అనేది స్ప్రెడ్ అయి ఉన్నది. దేర్ ఈజ్ నో కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ డస్ నాట్ యూజ్ ఇంగ్లీష్ ఫర్ సమ్ పర్పస్ ఆర్ ద అదర్. సో ఇప్పుడు ఏ పనికైనా, ఎలాంటి పనికైనా ఇంగ్లీష్ అనేది యూజ్ చేయకుండా ఏ కంట్రీ కూడా లేదు. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ హ్యాపెన్ త్రూ ఇంగ్లీష్. సో యునైటెడ్ నేషన్స్ అలాగే మిగతా ఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్కైనా కూడా ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్తోనే సాధ్యమవుతాయి అన్నమాట. సో ఎలాంటి ఒప్పందాలు ఏవైనా కూడా. ద వరల్డ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్స్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఇంగ్లీష్. సో కంప్యూటర్స్ కానీ, ఇంటర్నెట్ కానీ ఇంగ్లీష్ అనే భాష లేకుండా ఇప్పుడు బతకలేదు. Besides the globalization, English has also diversified itself and is seen as the American variety, the British variety, the Australian variety, the New Zealand variety, the Caribbean variety and the Indian variety. With such growth, one can say with confidence that English is here to stay for a very long time to come. సో ఏదైనా కూడా మనకి అంటే ఎన్ని వెరైటీలు ఉన్నా, సో అమెరికన్లో, బ్రిటిష్లో, ఇంగ్లీష్లో అండ్ ఇండియాలో ఎలాంటి వెరైటీస్ ఉన్నా కూడా ఇవన్నీ రావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టిందని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ నెససరీ టు నోట్ దట్ ఇంగ్లీష్ హ్యాస్ ఆల్సో బీన్ వర్కింగ్ యాజ్ ఏ మేజర్ అఫెన్సివ్. సో ఇంగ్లీష్ అనేది మనకి ఒక ముఖ్యమైన భాషగా ఉన్నదని చెప్తున్నారు. This means that the English language has been the cause of death of many minor languages. సో ఇది ఎప్పుడైతే ఆధిపత్య భాషగా ఎదిగిందో, ముఖ్యమైన భాషగా ఎదిగిందో, దీనికి ఎందున్న చిన్న చిన్న భాషలన్నీ కూడా దీనివల్ల చనిపోయాయి అన్నమాట. సో కనుమరుగైపోయాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దట్ సమ్ లింగ్విస్ట్స్ ప్రిఫర్ టు కాల్ ఇట్ ఏ బుల్డోజర్. సో బుల్డోజర్ అంటే నార్మల్గా మనం మాట్లాడుకునే భాషలు ఏంటి, ఇల్లు కానీ, భవనాలు కానీ ఇలాంటివి కూల్చేది. సో అలాగే కొంతమంది భాషావేత్తలు ఏమన్నారంటే ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బుల్డోజర్ అని అన్నారట. బట్ దిస్ షుడ్ నాట్ వరీ అస్ ఫర్ వీఆర్ లర్నింగ్ ఇట్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ యూస్. సో ఏదేమైనప్పటికీ ప్రతి మన అవసరానికి కూడా ఇప్పుడు ఈ యొక్క లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ మీరు చూస్తే మనకి హిస్టరీ ఏదైతే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో హిస్టరీకి సంబంధించి ఉన్నదో ఆ టాపిక్ అంతా కూడా ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూస్తే నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం నెక్స్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్లో మనం రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో కొంచెం అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడు మనం వినలేని టాపిక్ ఇది. అంటే ఇంతకుముందు టెట్ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే వినుంటారు. ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే టెట్ కానీ డిఎస్సి కానీ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది కొత్త టాపిక్కే, టెక్స్ట్ బుక్లో లేని టాపిక్, ఓల్డ్ సిలబస్ టాపిక్. సో ఖచ్చితంగా 1, 2, 3 సార్లు చూస్తేనే కానీ అర్థం కాదు. మీరు మధ్యలో అక్కడ టాపిక్ చెప్పలేదు మేడం, ఇక్కడ ఆ లైన్ చెప్పలేదు అనుకుంటా మెయిన్ పాయింట్స్ని గ్రాస్ప్ చేయడానికి ఆలోచించండి. సో మనకి
ఏది మెయిన్ టాపిక్, ఎక్కడ ఏది మెయిన్ వర్డ్ అనేది చూడండి తప్ప లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నారు కదా మేడం. సో ఈ లైన్ వదిలేసారు, ఆ లైన్ వదిలేసారు అని చెప్పకుండా మెయిన్ టాపిక్ అంతా కూడా నేనైతే కవర్ చేసుకొచ్చాను. సో దాన్ని మీరు బుర్రలోకి ఎక్కించుకోండి. సో దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మీరు చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. మనకి మెయిన్ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేదే మాత్రమే ఇంపార్టెంట్, కానీ లైన్ టు లైన్ అయితే ఇంపార్టెంట్ కాదు. సో అది గుర్తుంచుకోండి. సో మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.